హైదరాబాద్ లో 2 గంటల పాటు కురిసిన వానకు చెరువుల్లా మారిపోయాయి రోడ్లు. శ్రీనగర్ కాలనీ నుంచి అమీర్పేటకు వెళ్లే రోడ్లోని గోతుల్లో నీరు చేరింది. వర్షం నీటితో వాహనదారులు నానా అగచాట్లు పడ్డారు. ముఖ్యంగా నీట మునగడం వల్ల బైకులు ఆగిపోవడం అవస్థలు తప్పలేదు. అలాగే ఎక్కడ మ్యాన్ హోల్ నోరు తెరిచి ఉందో, ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక ఇబ్బంది పడ్డారు ఇంకొందరు. పాఠశాలలకు, ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ రద్దీకి వర్షం కష్టాలు కూడా తోడయ్యాయి. స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పినా కూడా పరిస్థితిలో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు జనం. హైదరాబాద్ పంజాగుట్టకు సమీపంలోని నిమ్స్ కు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా నిత్యం రోగులు వస్తూ ఉంటారు. అయితే హాస్పిటల్ కు వెళ్లే మార్గంలో భారీగా నీరు నిలిచిపోవడంతో రోగులు, వాళ్లతో వచ్చిన బంధువులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే రోడ్డు చెరువులా తయారవడంతో పాదాచారులు, ద్విచక్ర వాహనాల వాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ గొయ్యి ఉందో తెలియని పరిస్థితుల్లో భయంగా ప్రయాణించాల్సి వచ్చింది జనం. విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. రుతుపవనాలు బలంగా ఉన్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని చెబుతూ ఉన్నారు వాతావరణ అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మి మనకు అందిస్తారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విదర్భ నుండి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తమిళనాడు వరకు కూడా కొనసాగుతోంది. అలాగే రుతుపవనాలు కూడా బలంగా ఉన్నాయి. దీని ప్రభావంతో విశాఖలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు మనం చూసినట్లయితే ఇప్పటి వరకు తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడ్డ విశాఖ వాసులు సడన్ గా పడుతున్నటువంటి ఈ వర్షాలతో సేద తీరుతున్నారు. మరోవైపు స్కూల్స్ కు వెళ్లే స్టూడెంట్స్ గాని, వాహనదారులు గాని, అలాగే ఆఫీసెస్ కు వెళ్లేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 2 గంటల నుంచి కూడా ఈ వర్షం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పడుతూ ఉండడంతో బయటకు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ రైనీ సీజన్ లో కొంతవరకు కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి బారిన పడకుండా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో లక్ష్మి, ఎన్టీవీ, వైజాగ్. ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. నదులు పోటెత్తుతూ ఉన్నాయి. వరదల ఉధృతికి ఇళ్లు కూలుతూ ఉన్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని అలీపూర్దుర్ జిల్లా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లా కేంద్రం సహా అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల వల్ల సుమారు 5 లక్షల మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ముంపు ప్రాంతాల్లో జనాన్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు అధికారులు. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో అసోంలోని అనేక ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. అనేక చోట్ల చెక్ డ్యాంలు కొట్టుకొనిపోయాయి. డిబ్రూగర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. కొండల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో జిల్లా కేంద్రం సహా అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2-3 రోజుల్లో బ్రహ్మపుత్ర శాంతిస్తుందని, దీంతో వరదలు తగ్గుముఖం పడతాయని అంటూ ఉన్నారు అధికారులు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం సందర్భంగా వీరమరణం పొందిన జవాన్ల సేవలను స్మరించుకున్నారు.
తిరుపతిలో దాస సాహిత్య ప్రాజెక్టు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెట్లోత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి మెట్టులోని మెట్లకు మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర స్వామి, టీటీడీ ఈవో సాంబశివరావు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 2000 మంది భక్తులు గోవింద నామస్మరణం చేస్తూ ఉంటే తిరుమలకు బయలుదేరారు. భజన బృందాలతో పాటు శ్రీవారి మెట్టు ప్రాంతం నుంచి సుబుధేంద్ర స్వామి, సాంబశివరావు కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఏడాదికి 3 సార్లు మెట్లోత్సవం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని టీటీడీని కోరింది శ్రీ గురు సర్వభౌమ దాస సాహిత్య ప్రాజెక్టు. జపాన్ రాజధాని టోక్యోలో దారుణం జరిగింది. ఒక ఉన్మాది విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి 19 మందిని బలి తీసుకున్నాడు. టోక్యో సమీపంలోని సగమిహారా ప్రాంతంలో ఉన్న సుకాయ్ యమయురి గార్డెన్ ఫెసిలిటీ అనే వికలాంగుల సంరక్షణ కేంద్రంలో ఈ ఘాతుకం జరిగింది.